ఒక తల్లి 14 ఏళ్లుగా కొడుకు కోసం ఎదురు చూస్తుంది. ఒక కొడుకు తన ఇంటి దారి గుర్తురాక ఏడాదిన్నర పాటు కేవలం 3 అంకెల కోసమే వెతికాడు. ఇద్దరి మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉన్న కాలం ఆ బంధాన్ని తెంచలేకపోయింది. చివరకు ఒక ఫోన్ కాల్ 14 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ హృదయాన్ని కదిలించే ఘటన తల్లి ప్రేమ, స్నేహం, మానవత్వం ఇంకా సజీవంగానే ఉన్నాయని మరోసారి చాటి చెప్పింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన బక్కన్నగారి నర్సవ్వ బాలయ్య దంపతులకు 2 సంతానం. కొడుకు రాజు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో చదువును మధ్యలోనే నిలిపివేశాడు. కామారెడ్డి సమీపంలోని ఓ గ్రానైట్ కంపెనీలో పనికి వెళ్లాడు. అయితే ఆ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదం రాజు జీవితాన్ని తలకిందులు చేసింది. పనిలో ఉండగా భారీ రాయి తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు రాజు. క్రమక్రమంగా మానసిక స్థితి కూడా దెబ్బతింది. అలా 2012లో ఎడ్ల పొలాల అమావాస్య రోజు తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజు మళ్లీ తిరిగి రాలేదు. కొడుకు కనిపించకపోవడంతో నర్సవ్వ, బాలయ్య దంపతులు కుప్పకూలిపోయారు. బంధువులు, స్నేహితులు, గ్రామస్తులతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో రోజుల పాటు వెతికారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తెలిసిన ప్రతి చోట ఆరా తీశారు. అయినా రాజు ఆచూకీ మాత్రం దొరకలేదు. రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. అయినా కన్నతల్లి నర్సవ్వ మాత్రం ఎక్కడా నిరాశ చెందలేదు. ఏదో ఒకరోజు రాజు తప్పకుండా తిరిగి వస్తాడనే ఆశతోనే కాలం వెళ్లదీసింది. ఆ ఆశే ఇప్పుడు తమ బిడ్డను తిరిగి ఇంటికి చేర్చింది. మస్తు లెంకినము, గీడున్నాడు గాడున్నాడంటే లెంకిన గానీ కళ్ళ కాగుపల్లే. ఇప్పుడు 14 ఏళ్ళ తర్వాత మీకు పలానా దగ్గర ఉన్నాను ఎక్కడ ఉన్నాను చెప్పారు మీకు? ఇలా అప్పుడు 1 క్లాసు చదువుకున్న పిల్లలు, ఒక తడ పని చేసిన పిల్లలు అయితే వాళ్ళకు ఎట్లా యాదికి వచ్చిందో ఆయనకి దేవునికి ఎరక. అయితే 14 ఏళ్ళకు యాదికి వచ్చి ఆ పిల్లగానికి ఒక రాత్రిలో ఫోన్ చేసిందట. రాత్రిలో ఫోన్ చేస్తే నువ్వు నాకు ఇష్టం అన్నాడు. ఇంటి నుంచి తప్పిపోయిన రాజు చివరకు మహారాష్ట్రలోని పూణే జిల్లా భోర్ పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ ద్వారకామాయి హోటల్ యజమాని ప్రకాష్ మగందే అతన్ని గమనించి ఆశ్రయం ఇచ్చాడు. పని కల్పించడమే కాదు, ఆకలిస్తే భోజనం, అనారోగ్యంగా ఉంటే వైద్యం, ఇలా సొంత కొడుకులా చూసుకున్నాడు. కాలం గడిచే కొద్దీ రాజు మరాఠీ మాట్లాడడం నేర్చుకున్నాడు. తెలుగు మాత్రం పూర్తిగా మర్చిపోయాడు. ఇదే క్రమంలో ఏడాదిన్నర క్రితం మరోసారి రాజు తలకు గాయమైంది. సరిగ్గా అప్పుడే రాజు కథ మలుపు తిరిగింది. హోటల్ యజమాని ప్రకాష్ మగందే సకాలంలో చికిత్స చేయించడంతో రాజు నెమ్మదిగా కోలుకున్నాడు. తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా నెమరువేసుకున్నాడు. దీంతో స్నేహితులు, తల్లిదండ్రుల ముఖాలు, చిన్న చిన్న సంఘటనలు గుర్తొచ్చాయి. కానీ తాను ఏ గ్రామానికి చెందినవాడో, ఎలా ఇంటికి చేరుకోవాలో మాత్రం ఎంతకు అంతు చిక్కలేదు. బాల్య స్నేహితుడు శ్యామ్ ఫోన్ నంబర్లో మొదటి 7 అంకెలు గుర్తుకు రావడంతో మిగతా 3 అంకెల కోసం అవిశ్రాంతంగా ప్రయత్నించాడు. మార్చి డయల్ చేయగా శ్యామ్ లైన్లోకొచ్చాడు. నేను రాంగ్ నెంబర్ పెట్టేయని చెప్పేసి పేరు ఇచ్చినాను. నేను కూడా తిట్టిన నేనే ఫోన్ పెట్టేసిన. తర్వాత మళ్ళా కాల్ బ్యాక్ చేసిండు. అప్పుడు మా భార్య లేపింది. నన్ను ఇటకూరు, నేను రాజును మాట్లాడుతున్నాను, నా పక్కనగా రాజును అనే వరకలా అది మా దోస్తే అని చెప్పేసి నేను మళ్ళా కాల్ చేసి మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నావు, టెన్షన్ పడకు, వస్తాం నీ దగ్గరికి వస్తాము, ఎక్కడ ఉన్నామని చెప్పేసి అడ్రస్ కనుక్కున్నాము. రాజు మరాఠీలో మాట్లాడడం చూసి అతడి ఫ్రెండ్ శ్యామ్ ముందుగా ఫోన్ కట్ చేశాడు. మళ్లీ వీడియో కాల్లోకి రావడంతో అతని ఫేస్ గుర్తుపట్టి ఆశ్చర్యానికి లోనయ్యాడు. 14 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన తన స్నేహితుడేనని గుర్తించి వెంటనే అతడితో మాట్లాడాడు. హోటల్ యజమాని ప్రకాష్ మగందే ద్వారా రాజు అడ్రస్ తెలుసుకుని కుటుంబ సభ్యులతో పాటు మహారాష్ట్రకు బయలుదేరారు. అక్కడి నుంచి రాజును బుధవారం రాత్రి స్వగ్రామం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి తీసుకొచ్చారు. దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. తప్పిపోయిన కొడుకు ఇల్లు చేరడంతో పండుగ వాతావరణం నెలకొంది. रिलेशन का दोस्त लोग, उसमें एक नंबर थोड़ा सा पक्का याद थे, तो वो भी 2-3 आंकड़ा याद नहीं थे. मैं उसके लिए कोशिश करते करते मेरे को 1.5 साल गुजर गया. अब एक दिन लगा था रात को 3 बजे. उसको मैं पता दिया था. आया, हाँ मैंने बताया, घर का लोग पूछा था
कौन है तुम्हारा घर का लोग? తలకు గాయమై జ్ఞాపకాలను కోల్పోయిన ఓ యువకుడు తన ఇంటిదారి మరిచిపోయినా స్నేహితుడి ఫోన్ నంబర్లోని 3 అంకెలను మాత్రం వెతకడం ఆపలేదు. ఆ 3 అంకెలే చివరకు 14 ఏళ్లుగా విడిపోయిన కుటుంబాన్ని మళ్లీ కలిపాయి. దాదాపు దశాబ్దంన్నరకు పైగా ఒక తల్లి నిరీక్షణకు ముగింపు పలికాయి.